సో ఇది అనాలజీ క్వశ్చన్. సో మనం క్వశ్చన్ మార్క్లో వచ్చే నెంబర్ని రీప్లేస్ చేయాలి, ఫైండ్ అవుట్ చేయాలి. సో 216 అండ్ 625 అనేవి ఏ వేలో రిలేట్ అయి ఉన్నాయో సేమ్ వేలో మనం ఫైండ్ అవుట్ చేసే నెంబర్ అండ్ 4096 అనేవి రిలేట్ అయి ఉండాలి. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ 216. సో 216 అనేది 6 క్యూబ్ కదా. సో 6 6 36, 36 ఇంటూ 6 216. సో 6 క్యూబ్. నెక్స్ట్ మనం 625 చూద్దాం. 625 అనేది 5 పవర్ 4 చేసినప్పుడు మనకి 625 వస్తుంది. 5 పవర్ 4 అంటే ఇక్కడ ఏమవుతుంది, బేస్ అనేది -1 అవుతుంది. 6 - 1 5 వచ్చింది అండ్ పవర్ అనేది +1 అవుతుంది కదా. 3 + 1 4 వచ్చింది అంటే బేస్ డిక్రీజ్ అవుతుంది, 1 పవర్ అనేది 1 ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ చూద్దాం మనం. సో ఇది క్వశ్చన్ మార్క్ అండ్ 4096 ఉంది కదా. సో 4096 అనేది మనం 8 పవర్ 4 చేసినప్పుడు 4096 వస్తుంది. సో ఫస్ట్ నెంబర్ కంటే సెకండ్ నెంబర్ 1 తక్కువ ఉండాలి బేస్. సో అప్పుడు ఫస్ట్ నెంబర్ బేస్ ఏమవ్వాలి, 8 + 1 అవ్వాలి కదా. అంటే ఫస్ట్ నెంబర్ బేస్ ఏమవుతుంది, 9 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ నెంబర్ పవర్ ఏమవ్వాలి, ఫస్ట్ నెంబర్ కంటే సెకండ్ నెంబర్ పవర్ 1 ఎక్కువ ఉండాలి కదా. అంటే ఫస్ట్ నెంబర్ పవర్ ఏమవుతుంది, 4 - 1 అవుతుంది అంటే 3 అవుతుంది. సో 9 క్యూబ్. సో 9 క్యూబ్ ఏమవుతుంది, 9 9s 81 అండ్ 81 × 9 729. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్.